హలో తెలుగు విజన్ మెంబర్స్, నేను మీ కౌశిక్ మరొకసారి వచ్చేసాను కొత్త వీడియోతో మీ ముందుకి. సో మనం ఐఫోన్లో చాలా విషయాలు తెలుసుకున్నాం. యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ తెలుసుకున్నాం, తెలుగులో ఎలా చదవాలి రాయాలని తెలుసుకుందాం, iOS 18లో కొత్త ఫీచర్స్ ఏంటి, ఎయిర్పాడ్స్ ప్రో 3 అన్బాక్సింగ్ తెలుసుకున్నాం, హోమ్ పాడ్ మినీ అన్బాక్సింగ్ తెలుసుకున్నాం. కానీ మనం ఒక ముఖ్యమైన యాప్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. చాలా సింపుల్ యాప్, చాలా యూస్ఫుల్ యాప్ కూడా. సో యాప్ ఏంటంటే ఫైండ్ మై. హాయ్ వీవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైండ్ మై అనే యాప్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు నా దగ్గర చాలా డివైసెస్ ఉన్నాయండి. మ్యాక్బుక్ ఉంది, రీసెంట్గానే నాకు గిఫ్ట్ కూడా వచ్చింది. ఎయిర్పాడ్స్ ప్రో 3 2 ప్రో కూడా ఉన్నది. సో అది నేను ఇచ్చేసాను అన్నట్టు. బట్ ఎయిర్పాడ్స్ ప్రో 3 నా దగ్గర కొత్తగా యాడ్ అయింది. మ్యాక్బుక్ ఎయిర్ ఉంది, హోమ్ పాడ్ మినీ ఉంది. సో ఇంకొక ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కూడా నా యాపిల్ అకౌంట్కి లింక్ అయి ఉంది. సో ఇవన్నీ మనం ట్రాక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఎక్కడైనా పెట్టేసాం, సో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సైటెడ్స్కి విజువల్గా చూపిస్తుంది. మన బ్లైండ్స్ కూడా ఒక ఫీచర్ ఉంది, చూద్దాం అదేంటో. యాప్ లైబ్రరీకి వెళ్దాం. సో క్లిక్ లెఫ్ట్ విత్ 3 fingers. App library, search field, voices, containers, headings, library, edit, character, words, text selection, speaking rate, 60%. App library, search field, insertion point at end. Find. Cap F, I, N, S, D. Find my. యా. సో డబుల్ ట్యాప్ చేశాను. చూడండి, మ్యాప్ చూపిస్తుంది ఇక్కడ విజువల్గా. Off, button. ట్రాకింగ్ ఆఫ్ చేశాను, లేకపోతే అది ఫోకస్ ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడే కదా, నేను మా ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ 4 ట్యాబ్స్ ఉంటాయండి. పీపుల్, డివైజెస్, ఐటమ్స్ అండ్ మీ. పీపుల్ ఏంటంటే ఫ్యామిలీ షేరింగ్లో ఉంటే వాళ్ళు ఎక్కడ అని వాళ్ళ డివైసెస్ ఎక్కడ ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డివైసెస్ అంటే మన దగ్గర ఉన్న డివైసెస్. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇది దిస్ ఐఫోన్, ఇది నాదే. సో చూసారా, కౌశిక్ ఎయిర్పాడ్స్ ప్రో ఉంది, మ్యాక్బుక్ ఎయిర్ ఉంది. సో ఇది ముంబై మహారాష్ట్ర. ఎందుకు అందంటే, నేను ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఛార్జింగ్ అయిపోయింది వాచ్. అప్పటి నుంచి ఫైండ్ మైలో లింక్ చేయలేదు కాబట్టి నేను అలా చూపిస్తుంది యాపిల్ వాచ్. సో ఈ ఐఫోన్ అనేది 14 ప్రో మ్యాక్స్ అండి. సో దీన్ని నేను వాడట్లేదు కాబట్టి నో లొకేషన్ ఫోన్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు నా ఎయిర్పోర్ట్ ఎక్కడో పెట్టేశాను, మరి ఎలా వెతకాలి? సో చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, విత్ యూ అని ఉంది కానీ ఇంట్లో ఉంది. సో డబుల్ టచ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ సైటెడ్స్కి చూపిస్తుంది ఎక్కడ ఏంటని. మ్యాప్ ప్రిసైజ్ లొకేషన్ ఫైండింగ్ అంటాం. సో లేటెస్ట్ చిప్సెట్ U2 యాడ్ చేశారు మన ఎయిర్పాడ్స్ 3 ప్రోలో. చూడండి, ఇది మా ఇంటి చుట్టుపక్కల చూపిస్తుంది. చూడండి, ఇక్కడ కింద రైట్ లో ట్యాప్ చేస్తే రిమూవ్ ఉంది. లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను. కొంచెం సేపట్లో ఈ ఆప్షన్స్ అన్ని చూద్దాం. చూడండి, సో ఫైండ్ నియర్ బై ఇది మనకి యూజ్ అవ్వదు. ఇది చూడండి, ప్లే సౌండ్ చూద్దాం. అరే ఎక్కడ ఉంది? చూడండి, బాక్స్ లో ఉంది. మరొకసారి ప్లే సౌండ్ మరొకసారి చేస్తున్నాను. ఇది ఎయిర్పాడ్స్ ప్రో 3లో వస్తున్న సౌండ్. సో ఇలా వచ్చిందంటే మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఇది ఇప్పుడు ఫ్లిక్ రైట్ చేద్దాం. సో ఫైన్ నియర్ బైనే ఉంటుంది. సో ఈ లాస్ట్ యాక్సెసరీ అంటే ఏంటంటే, మన ఈ డివైస్ ఎక్కడైనా పోయిందంటే
సో మనం రిమూవ్ contact చేయొచ్చు. info. Allow others to get in touch. Off. Button. సో ఇది ఆఫ్ చేసే పెట్టుకున్నాను నేను, ఎందుకంటే షో కాంటాక్ట్ మనకి అదర్స్ టు అలౌ టచ్ అంటే మన యాపిల్ ఐడి యాక్సెస్ కూడా ఇవ్వగలగాలి. సో అది నేను ఇవ్వలేదు ప్రస్తుతానికి, ఇక్కడ పెట్టాను కాబట్టి. Heading. Notify when found. Dim. Switch button. Off. సో అది నేను అలౌ అదర్స్ కాంటాక్ట్ ఇన్ఫోలో ఆఫ్ చేశాను కదా, అందుకే ఇది డిమ్డ్ అంటే ఐఫోన్లో గుర్తుపెట్టుకోండి, డిజేబుల్డ్ అన్నది డిమ్డ్ అంటది. సో అంటే నేను ఆఫ్ చేశాను కాబట్టి ఈ మన ఎయిర్పాడ్స్ ప్రో 3 దొరికిన వెంటనే నోటిఫికేషన్ రాదు Notify మనకి. when. Settings. Image. Settings. సో ఈ సెట్టింగ్స్లో ఏం లేదు, రిమూవ్ చేస్తే మన ప్రోడక్ట్ మన ఐక్లౌడ్ నుంచి కానీ ఫైండ్ మై నుంచి కానీ రిమూవ్ Place. అయిపోతుంది. సో బ్యాక్ వద్దాం. Micro. Loc. 205. Show contact info. Lost accessory. సో ఇక్కడ స్క్రబ్ జెస్చర్ పర్ఫామ్ చేద్దాం. స్వైప్ అప్ అండ్ డౌన్ అంటే అప్ డౌన్ అప్ విత్ 2 fingers. ఓకే, Show contact info. Select. Remove. ఓకే. But. Close. Cautious air. So- Close. Button. యా, ఇక్కడ క్లోజ్ ఉంది, Close. క్లోజ్ చేద్దాం. సో కొన్నిసార్లు My location. బ్యాక్ బటన్ మీకు కనిపించదు, అప్పుడు మీరు ఏం చేయాలంటే స్క్రబ్ జెస్చర్ పర్ఫామ్ చేయాలి. స్క్రబ్ అంటాం, ఏంటంటే 2 fingersతో లెఫ్ట్ అయినా చేయాలి, లేదా ఫ్లిక్ అప్ డౌన్ అప్ అని గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ అండ్ అప్ డౌన్ అప్ విత్ 2 fingers. ఓకే, సో ఇలా చేస్తే బ్యాక్ వస్తాం. లేదు మనకు దొరకలేదంటే క్లోజ్ బటన్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది మన ట్రిక్ అనమాట. సో అప్పుడప్పుడు వీడియోలో ఇలాంటివి ట్రిక్స్ చెప్తూ ఉంటాం, అందరూ ఐఫోన్ యూజర్స్కి యూజ్ అవ్వాలని. ఓకే, సో ఇక్కడ మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డివైజెస్ తర్వాత ఐటమ్స్ ఉంది. ఓకే, సో ఐటమ్స్లో ఏంటంటే ఎయిర్ ట్యాగ్స్ అని ఒకటి ఉంటుంది. ఎయిర్ ట్యాగ్స్ అంటే మన బ్యాగ్కి ట్యాగ్ వేసి పెడితే, సో మీరు ఎలాగైతే ఇప్పుడు ఎయిర్పాడ్స్ 3 Pro సౌండ్ వచ్చిందో అలానే ఎయిర్ ట్యాగ్లో కూడా సౌండ్ వస్తుంది మీ బ్యాగ్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే. ఎస్పెషలీ మనం వాలెట్స్ మర్చిపోతుంటాం, లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్ మర్చిపోతుంటారు అమ్మాయిలు అయితే. అబ్బాయిలు అయితే పర్స్ మర్చిపోతూ ఉంటాం, ఎక్కడైనా పెట్టి దాంట్లో కార్డ్స్ ఉంటాయి, అమౌంట్ ఉంటుంది. సో దాన్ని చిన్న ఒక అటాచ్ చేసేస్తే మన ఎయిర్ ట్యాగ్ని, సో అప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో అంటే మన ప్రొఫైల్ గురించి ఉంటుంది, సబ్స్క్రిప్షన్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి, ఇక్కడ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. లొకేషన్ కూడా చూపిస్తుంది మన లొకేషన్ చూడండి. Better Copper Road. Nice. My location. My location. చూడండి. Share my location. Sharing ఇక్కడ from. ఉన్నదన్నీ Device చూపిస్తుంది. location label. None. My location via satellite. Not available. Learn more. Notifications. సో ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన లొకేషన్ వియా శాటిలైట్ కూడా మనం షేర్ చేయొచ్చు. అంటే ఇక్కడ శాటిలైట్ సర్వీసెస్ అవైలబుల్ లేదు ఇండియాలో, దట్ ఈస్ వై మనకి ఇవి చూపిస్తుంది. సో ఇప్పుడు డివైజెస్కి వెళ్దాం. Selected. Customized tracking. Select. Allow notifications. Heading. Devices. చూడండి, నేను ఏది అలో పెట్టలేదండి, ఎందుకంటే నాకు లొకేషన్ వెళ్తుంటే డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి నేను ఏది అలో చేయలేదు షేరింగ్ అంతా. Button. Selected. సో ఇక్కడ డివైజెస్లో చూడండి, ఇన్ని డివైజెస్ ఉన్నాయి కదా, మీరు ఏ డివైస్ అయినా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను మ్యాక్బుక్ ఎయిర్ చూపించవచ్చు, మ్యాక్బుక్ ఎయిర్ చాలా సౌండ్ వస్తుంది కాబట్టి నేను చూపించట్లేదు. సో ఇది మొత్తం టోటల్ వీడియో. సో ఫైండ్ మైకి సంబంధించి సో క్లోజ్ చేసేద్దాం. Find my. Active. Actions available. సో ఇది ఇక్కడికి వీడియో. సో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.